సో డ్యూరింగ్ షూటింగ్ మెమరబుల్ ఇన్సిడెంట్స్ అంటే ఏం చెప్తారు? For me, memorable is the horse fight, and ఆ సెట్లో ఒక 25 acres సెట్లో మాది మొత్తం ఒక విలేజ్ లాంటి సెటప్ వేసేసారండి. చుట్టూ పొలాలు, వింటర్ అయితే చల్ల ఫాగ్, ఇది పొద్దున్న షూటింగ్కి వచ్చి ప్రతిరోజు నిజంగా చాలా మెమరబుల్గా ఉండేది ఆ సెట్లో ఎస్పెషల్లీ. ఎందుకంటే సరదాగా అందరం కూర్చుని, ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు, రవి గారు కానివ్వండి, వినయ్ కానివ్వండి, మన బలగం సంజయ్ కానివ్వండి, అభయ్ కానివ్వండి, వీళ్ళందరూ నాకు లిటరీ చాలా క్లోజ్ అయిపోయారు. అండ్ నిజంగా చుట్టూ పొలాల మధ్యలో కూర్చుని హ్యాపీగా వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ పొద్దున్న కాఫీ తాగుతూ, షూట్కి తొందరగానే వచ్చేసేవాడిని నేను. కాఫీ తాగుతూ షార్ట్ బ్రేక్స్లో అక్కడే సెట్లోనే ఉంటూ, వ్యాన్కి కూడా వచ్చేవాళ్ళం కాదు, సెట్లోనే అలా రౌండ్గా కుర్చీలు వేసుకుని హ్యాపీ కూర్చొని మాట్లాడేసుకునే వాళ్ళం. అండ్ దోస్ మూమెంట్స్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ అండి. ఎందుకంటే ఈ సినిమా నాకు, మీరు అన్నీ పక్కన పెట్టేస్తే, ఈ సినిమా విల్ ఆల్వేస్ బీ వెరీ 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 స్పెషల్ టు మీ. ఎందుకంటే నేను కలిసిన వ్యక్తులు అట్లాంటి వాళ్ళు, అండ్ వాళ్ళు నాకు చూపించిన రెస్పెక్ట్ అట్లాంటిది. అండ్ ఒక సినిమా కోసం ఇంత కష్టపడతారా ఆర్టిస్టులు, వాళ్ళు కూడా ప్రమోషన్ చేద్దాం దీన్నని ప్రతి యాక్టర్, ప్రతి క్యారెక్టర్ యాక్టర్, ప్రతి ఒక్కరూ మా సినిమాని ప్రమోట్ చేయాలని వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఇప్పుడు రవి గారు అయితే అసలు ప్రమోషన్ ఏం చేద్దామని ఫోన్లు చేస్తారు ఉంటారు. సో వాళ్ళు కూడా అంత ఉత్సాహంతో అంత డీప్ కనెక్ట్ అయిపోయారండి ఈ స్టోరీ. ఈవెన్ రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా. అవును, యా అండి. నిజంగా చెప్పుకోవాలండి, మొత్తం ఇండస్ట్రీ ట్విట్టర్లో, అండ్ చరణ్ అన్న ట్రైలర్ లాంచ్కి రావడం, అండ్ ఎన్టీఆర్ గారు రిలీజ్ ట్రైలర్. రామ్ చరణ్ ఈ సినిమాని లగాన్తో పోలుస్తూ ఆయన చెప్పిన మాటలు, యా, స్పోర్ట్స్ అండ్ రెవల్యూషన్ కైండ్ ఆఫ్ దీనికి లగాన్కి స్పోర్ట్స్ అండ్ రెవల్యూషన్ ఈ సిమిలారిటీ అయితే ఉంటుందండి, బట్ లగాన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. కంప్లీట్గా అది క్రికెట్ బేస్డ్, అది క్రికెట్ బ్రిటిష్, అది ఇది బ్రిటిష్ ఎక్కువ ఉండదండి, రజాకార్లు ఈ టైప్ ఉంటుంది. ఇది కూడా అదే నిజాంకి వ్యతిరేకంగా సాయుధ పోరాటం అది. కానీ యాక్చువల్గా ఈ తెలంగాణ సాయుధ పోరాటం బ్యాక్డ్రాప్లో ఇంతకుముందు కొన్ని సినిమాలు వచ్చినాయి, బట్ అవి ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో రీచ్ అవ్వలేదు. సో మనం ఈ ఛాంపియన్ పేరుతో ఈ సినిమా తీస్తున్నప్పుడు, అరే ముందు సినిమాలో ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో ఆడలేదు కదా, మరి ఈ సినిమా ఏంటి అన్న భయం ఎప్పుడన్నా సెట్స్లో కానీ మీ మధ్య ఎప్పుడన్నా డిస్కషన్ జరిగిందా? అంటే ఇది మోర్ ఆఫ్ మైకిల్ అనే క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసాం కదండి, కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ కానివ్వండి, ఒక బయటోడు వచ్చి చార్మింగ్ ఫెలో లైక్ మైకిల్ కొంచెం కమర్షియల్ ఫెలో అనేవాడు, వాడి క్యారెక్టర్ బైరాన్పల్లిలో యాడ్ చేసేసరికి మనకి ఒక డాక్యుమెంటరీ ఫీల్ రాదు, ఒక మంచి కమర్షియల్ సినిమా చూస్తున్నట్టే ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ ఆర్ట్ స్టోరీ యాడ్ చేయడం అనేది నిజంగా నాకు తెలిసి జనాల్లోకి వెళ్తుంది, అదే లేకపోతే మీకు డాక్యుమెంటరీ లాగా అనిపించేది. అవునండి.